ఇక తెలంగాణలోని పులుల మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ అడవుల్లో ఓ పులి మరణం అధికారుల్ని విస్మయానికి గురిచేసింది. అయితే మృతి చెందిన మగ పులి విషప్రయోగం వల్ల చనిపోయిందని అధికారులు అనుమానిస్తున్నారు. రాష్ట్రంలో వరుసగా 2 పులులు మృత్యువాత పడడం సంచలనం సృష్టిస్తోంది. అరుదైన వన్యప్రాణులను సంరక్షించాల్సిన రాష్ట్ర అటవీశాఖ వైఖరిపైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆధిపత్య పోరు వల్ల పులులు మృత్యువాత పడలేదని తేలింది. విషప్రయోగం జరిగిందా? పశువుకు పులికి మధ్య జరిగిన పోరులో చనిపోయాయా? ఎవరైనా కావాలని కొట్టి చంపారా అన్నది తేలాల్సి ఉన్నది. కుమరంభీం జిల్లా కాగజ్నగర్ కారిడార్ దరిగాం అటవీ ప్రాంతంలోని గొందిలో 3 రోజుల వ్యవధిలో 2 పులులు మృతి చెందాయి. ఆడపులి మరణించినప్పుడు టెరిటోరియల్ ఫైట్ జరిగినట్టు అటవీ శాఖ అధికారులు ప్రకటించారు. డిసెంబర్ 27న పశువులపై పులిదాడికి పాల్పడినట్టు పేర్కొన్న అటవీశాఖ అధికారులు ఆ పశువు మాంసాన్ని తిన్న S16 అనే ఆడపులి వారం తరువాత మరణించింది. అదే స్థలంలో S9 కార్కస్ అనే మగపులి మృత్యువాత పడడం తీవ్ర చర్చనీయాంశమైంది. పులులు మృతి చెందిన ప్రాంతానికి కూతవేటు దూరంలోనే అటవీశాఖ అధికారులు పశు కళేబరాన్ని గుర్తించారు. ఆ ప్రాంతాన్ని పరిశీలించేందుకు నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ సిబ్బంది రంగంలోకి దిగారు. టెరిటోరియల్ ఫైట్ జరిగినట్టు ఎలాంటి ఆనవాళ్లు కనిపించకపోవడంతో పులుల మృతిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పులిదాడిలో పశువు మృతి చెందడంతో విషప్రయోగం జరిగిందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పులుల మృతిపై రాష్ట్ర అటవీశాఖ అధికారుల వైఖరిపై అనుమానాలకు తావిస్తున్నది. పులితలకు గాయాలు, విరిగిన కాళ్లు, NTPA అధికారుల దర్యాప్తులో పులుల తలలకు బలమైన గాయాలు ఉన్నట్టు గుర్తించారు. పైగా కాళ్లు విరగడంతో పశువుకు పులికి మధ్య జరిగిన ఆధిపత్య పోరా, ఎవరైనా కావాలని కొట్టి చంపారా అని అనుమానిస్తున్నారు. ఎలాంటి వీడియో, ట్రాక్ కెమెరాల్లో రికార్డు కాకపోవడం గమనార్హం. మొదటి పులి మరణించిన 300 మీటర్ల దూరంలోని కుమరంభీం కాలువలో పడి S9 కార్కస్ అనే మగపులి చనిపోయింది. మగపులికి పోస్ట్ మార్టం నిర్వహించేందుకు పశు వైద్యులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇదే సమయంలో కాళేశ్వరం జోన్ CCFతో పాటు కుమరంభీం జిల్లా DFO నీరజ్ బృందం ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని గమనించారు. దీనిపై ఒక కేంద్ర బలగాలు క్షుణ్ణంగా దర్యాప్తు జరుపుతున్నాయి. 2 పులుల మృతిపై మిస్టరీ వీడాల్సి ఉంది. అటవీశాఖ అధికారుల ప్రకటనపై అయోమయం నెలకొంది. S16 అనే ఆడపులి మరణించిన సమయంలో అటవీ అధికారులు పూర్తి స్థాయి విచారణ జరపకుండానే 2 పులుల మధ్య టెరిటోరియల్ ఫైట్ జరిగిందని, ఆ ఫైట్లో ఆడపులి మరణించిందని ఎందుకు ప్రకటించాల్సి వచ్చిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అటవీశాఖ గత కొద్ది రోజులుగా యాంటీ పోచింగ్ డ్రైవ్ చేపడుతున్నది. ఈ సమయంలోనే 2 పులులు మృతి చెందడం గమనార్హం. టైగర్ కారిడార్లో కెమెరాలతో పకడ్బందీగా ట్రాకింగ్ ఏర్పాట్లు ఉన్నా 2 పులులు మృతి చెందిన ఘటనలు కెమెరాల్లో రికార్డు కాకపోవడం, ఈ ఘటనల వల్ల వాస్తవాలు తెలుసుకోకుండానే అధికారులు హడావుడి ప్రకటనలు చేయటంపైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.